హాయ్ అండి, నేను మీ మాధవి. చోహాన్ క్యూ మెథడ్స్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ కానీ, కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ అంటే ఏమిటి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. డాక్టర్ చౌహాన్ గారు అంటే సౌత్ కొరియన్ సైంటిస్ట్. ఆయన జపాన్లో రీసెర్చ్ స్టూడెంట్ కింద న్యాచురల్ ఫార్మింగ్ నేర్చుకొని మళ్ళీ తిరిగి సౌత్ కొరియా వచ్చినప్పుడు సౌత్ కొరియాలో వాళ్ళు వాడే ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్ని ఇంట్లో వంటల్లో వాడే ఫర్మెంటేషన్ ప్రాసెస్ను జోడించి కొత్త రకమైన ఫార్మింగ్ టెక్నిక్స్ను కనుక్కున్నారు. వీటినే మనం కొరియన్ ఫార్మింగ్ మెథడ్స్ అంటున్నాము, లేకపోతే చౌహాన్ క్యూ మెథడ్స్ అంటున్నాము. ఈరోజు మనము డాక్టర్ చౌహాన్ క్యూ పద్ధతిలో మనము ఏ లిక్విడ్స్ తయారు చేసుకోవాలి, అవి ఏ దశలో ఇవ్వాలి, అవి ఎప్పుడు ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆ లిక్విడ్స్ని ఒక చార్ట్ రూపంలో తయారు చేసి చూపించడం జరిగినది. మనం ఏ లిక్విడ్స్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఏ లిక్విడ్స్ తయారు చేసుకోవాలి, అవి ఎప్పుడు ఇవ్వాలి, అంటే ఏ దశలో ఇవ్వాలి అనేది ఇక్కడ మీకైతే ఒక చార్ట్ రూపంలో చూపించడం జరుగుతుంది. వాటిని మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ వీడియో ఎవరైతే మెయిన్గా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇక్కడ నేనైతే చాలా రకాల ఫర్మెంటెడ్ జ్యూసెస్ని లేబుల్ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా 7 లిక్విడ్స్ని మాత్రం మనం చేసి రెడీగా ఉంచుకుంటే మన గార్డెన్ని చక్కగా మనం కూరగాయలను, పండ్లను, పూలను పూయించుకోవడానికి మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే IMO ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్, FFJ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్, FPJ ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్, OHN. ఈ OHN అనేది 3 రకాలుగా ఉంటుంది. OHN1, OHN2, OHN3గా మనము తయారు చేసుకుంటాము. అది ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్. FAA ఫిష్ అమైనో యాసిడ్, ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, SW సీ వాటర్, BRV బ్రౌన్ రైస్ వెనిగర్, WSK వాటర్ సాల్యుబుల్ పొటాషియం, WSPA వాటర్ సాల్యుబుల్ ఫాస్ఫరిక్ యాసిడ్, WSCA వాటర్ సాల్యుబుల్ కాల్షియం. వీటిలో ఇవన్నీ మనకి చేసుకోవడానికి వీలుగా లేకపోయినా కూడా మనము వీటిలో మెయిన్గా ఉపయోగించేవి ఒక 7 రకాలు ఉన్నాయి. ఆ 7 రకాల ఫర్మెంటెడ్ జ్యూస్ని మనం ఇంట్లో రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే మనకి గార్డెన్కి చక్కగా ఉపయోగపడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ దశ సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము. సాయిల్లో ఫస్ట్ IMO తీసుకోవాలి అండ్ దాంట్లో ల్యాబ్ను కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం సాయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సాయిల్ ఉంటుంది. సాయిల్ దశ తర్వాత మనకి నారు దశ. ఈ నారు దశలో మనం OHN1, OHN2, OHN3 అని చెప్పుకున్నాం కదా. ఈ 3 రకాల OHNని మిక్స్ చేసుకొని దానితో పాటు ఎస్పెషల్గా FPJ వీటిని ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొక్క నారు దశలో ఎటువంటి తెగుళ్ళు కానీ మనకి చక్కగా మొక్క ఎదగటానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పూత పింద దశ. ఈ పూత పింద దశలో ఎప్పుడైనా ఏ దశలో అయినా కూడా మనం కామన్గా OHN అనేవి యూజ్ చేస్తాము. దానికి తోడుగా ఇక్కడ మనకి స్పెషల్గా మనం ఈ పూత పింద దశలో అయితే FFJ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ని, ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకొని మనం దాన్ని ఒక 15 రోజుల పాటు ఈక్వల్ క్వాంటిటీ మనం ఏ ఫ్రూట్నైనా ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీతో బెల్లం తీసుకొని రెండింటిని మిక్స్ చేసి ఒక బాటిల్లో పెట్టేసుకొని 15 డేస్ తర్వాత అది మనకి చక్కని ఫర్మెంటెడ్ జ్యూస్ రెడీ అవుతుంది. దాన్ని మనం పూత పింద దశలో ఇచ్చినట్లయితే అది చక్కగా పింద రాలకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి పూత పింద దశలో మెయిన్గా
కాల్షియం అవసరం. మొక్కకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ కాల్షియం కోసం మనమైతే ఎగ్ షెల్‌ని తీసుకుంటాము. ఎగ్ షెల్ మనకి పౌడర్ చేసి పెట్టుకొని, మనం పూతాపిందె దశలో ఉన్నప్పుడు మొక్కకి ఇచ్చినట్లయితే, ఆ మొక్కకి కావాల్సినటువంటి కాల్షియాన్ని మనం ఇవ్వగలిగితే, ఆ పూత అనేది రాలకుండా, పిందెలు రాలకుండా నిలబడుతుంది. ఈ దశ వచ్చేసి ఫ్రూటింగ్ దశ. ఫ్రూటింగ్ దశలో కాయలకి మంచి రంగు, రుచి, మంచి ఆకారం రావడానికి ఇక్కడ కూడా మనం OHN1, OHN2, OHN3 చేసి పెట్టుకున్న ద్రావణాన్ని ఉపయోగిస్తాము. అంతేకాకుండా ఇక్కడ కూడా మనం FPJని యూజ్ చేయవచ్చు. FPJ ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ని కూడా ఉపయోగిస్తాము. అంతేకాకుండా కాల్షియం, ఇక్కడ కూడా మనం కాల్షియం యూజ్ చేసినట్లయితే మనకి మొక్కకి కానీ కాయకి వచ్చే గ్రోత్ కానీ బాగుంటుంది. మనకి తినే పండు కానీ కాయలు కానీ ఏదైనా కూడా మంచి ఆకారం కానీ మంచి రుచిని కానీ రంగుని కానీ కలిగి ఉండి మనకి రుచిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మనం అన్ని దశల్లో ఒకే లిక్విడ్ని కాకుండా దశలను బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఇప్పుడు చూసినటువంటి ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ FFJ, FPJ, OHN, ఇంకా కాల్షియంకి మనం ఎక్షెల్స్ని యూజ్ చేసాము. ఈ 7 టైప్స్ మనం ఫర్మెంటెడ్ జ్యూస్ని కనుక రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే ఇవి చాలా మంచి రిజల్ట్ అనేది మన గార్డెన్కి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎన్ని రోజులు మనం చేసుకోవాలి, ఎట్లాంటి ప్రాసెస్లో చేసుకోవాలి, ఏ ఫ్రూట్స్ని తీసుకోవాలి, ఇక్కడ మనం FPJ అన్నాము, ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ అన్నాము. ఏ ప్లాంట్ని తీసుకొని మనం ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవాలి, ఏ ప్లాంట్ని తీసుకుంటే మనకి ఎక్కువగా ఉపయోగాలు ఉంటాయి అనేది అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు, స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.